హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈ న్యూ ఇయర్కి అయితే మీరు కేక్ని బయట కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అందరూ ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ న్యూ ఇయర్కి అయితే తప్పకుండా కేక్ని అయితే ఇంట్లో తయారు చేయండి. మనం కూల్ కేక్ బయట కొనుక్కోవాలంటే మినిమం చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేసి 700-800 ఉంటుందండి. అదే మనం ఇంట్లో అయితే 100-200తో ఈజీగా అయిపోతుందండి. మనకి కేక్ చేయాలంటే బేకింగ్ టూల్స్ కూడా ఏమో అవసరం లేదు. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈరోజు చూపిస్తున్నానండి. న్యూ ఇయర్కి మీరు కూడా హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేయండి. ఈ కేక్ అయితే మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. చాలా బాగుందని అయితే చెప్పారండి. మీరు కూడా ఇంట్లో ఈ న్యూ ఇయర్కి హ్యాపీగా ప్రిపేర్ చేయండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. దీని తయారీ విధానం చూద్దామండి. దీని తయారీ విధానం కోసం నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. అందులో నేను 3 గుడ్లను అయితే వేసుకున్నానండి. ఈ గుడ్లు అనేవి మనకి రూమ్ టెంపరేచర్ అంటే ఫ్రిడ్జ్లో తీసి వెంటనే అయితే చేయొద్దు. వీటిని మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, కానీ నేనైతే బీటర్ యూస్ చేస్తున్నానండి. బీటర్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే నా మిక్సీ గిన్నె సరిగా లేదండి, మూత లూజుగా ఉంది. చూసారా, క్రీమీ స్ట్రక్చర్ రావాలండి మనకి. అలా వచ్చే వరకు మనమైతే బీటర్ తోటి బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఏదైనా 1 కప్పు మెజర్మెంటే ఉండాలండి. నేను 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. దానికోసం 1.5 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. షుగర్ పౌడర్ అయితే మనకు త్వరగా కరిగిపోతుంది, కేక్ కూడా బాగా వస్తుంది. ఇది కొంచెం ఒకసారి 1 మినిట్ అలా బీట్ చేసుకున్నాను. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని అందులోనే 1 కప్పు మైదా తీసుకున్నాను నేను. 1 కప్పు మైదా, 1/2 కప్పు కోకో పౌడర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్తో చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. మనం వెనిలాతో అయినా అంటే కోకో పౌడర్ లేకుండా అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకొని నేనైతే ఇక్కడ వెజిటేబుల్ ఆయిల్ అంటే మనం పల్లి నూనె అది వాడొద్దండి, ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని వాడండి. ఇక్కడ మీకు ఏదన్నా చూసారా, వెనిలా ఎసెన్స్ కూడా వేసాను. మీకు ఏదన్నా థిక్గా ఉంటే బ్యాటర్ అనేది మిల్క్ కూడా వాడుకోండి. నాకైతే సరిపోయింది, నేను ఎలాంటి పాలు అయితే వాడలేదు. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక గిన్నెను తీసుకొని ఇలా నూనె రాసుకొని మైదా పిండి వేసుకొని జల్లించుకున్న తర్వాత ఈ కేక్ మిశ్రమం అనేది వేసుకొని 1-2 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత నేనైతే నాకు ఓవెన్ లేదండి, నేను గ్యాస్ మీదే చేస్తున్నాను. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ అయితే మనం ఫ్రీ హీట్ అంటే 10 మినిట్స్ వరకు దాన్ని అలానే వదిలేయాలి. తర్వాత మనం ఏదైతే కేక్ తీసుకున్నామో ఆ గిన్నెను పెట్టండి. ఇక్కడ నా మూతకి చిన్న హోల్ ఉందండి, ఆ హోల్తో ఆవిరి పోకూడదని నేను పేపర్ పెట్టాను. ఈ మిశ్రమం పెట్టిన తర్వాత ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించండి. 30 మినిట్స్ తర్వాత ఇలా చూడండి, చూసారు కదా, చాకుకి అయితే ఎక్కడ అంటుకోవట్లేదండి, అంత బాగా ఉడికింది కేకు. దీన్ని అయితే మనం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను. నాకు ఎలాంటి అంటే మనకి బేకింగ్లో ఇస్తారు కదా, మనము బయట కేక్ కొనుక్కుంటే చిన్న ప్లేట్ అలాంటిది ఏం లేదండి. నేను ఇంట్లో ఉన్న ప్లేట్తోనే చేస్తున్నాను. నాకు ఆడ చాకులు కూడా ఏం లేవు, ఇంట్లో ఉన్న చాకుతోనే ఇలా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం పెద్ద ఎక్స్పర్ట్లు మేము కాదు కదా, ఏదో ఇంట్లో మామూలుగా చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, కేక్ అయితే బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఆ పై లేయర్ అంటే మనము 3 లేయర్స్ అయినా తీసుకోవచ్చు, 2 లేయర్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 3 కట్ చేశానండి. చూసారు కదా, కొంచెం కొంచెంగా రౌండ్గా మనం పెట్టుకొని కట్ చేసుకుంటే వస్తుంది. చిన్నగా స్లోగా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పై పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి. మనకి బేకరీలో ఉన్నంత పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు కానండి, మనకి టేస్ట్ అనేది సేమ్ అలానే ఉంటుంది, మార్పు అయితే ఏమీ ఉండదు. చూసారు కదా, ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను చూసారు కదా,
ఇలా 3 పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా జాగ్రత్తగా తీసుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి. ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టుకుందాము. నేను ఆ థర్డ్ లేయర్లో ఆ పైన కొంచెం స్టెప్ ఉంది కదా, అంటే ఉబ్బిద్ది కదా మనకి కేకు, అలాగా దాన్ని కొంచెం అయితే తీసేసాను. మరి కొంచెమే తీసేయండి, మరీ ఎక్కువ తీసేస్తే మనకి కేక్ అనేది సరిపోదండి. తర్వాత మనము క్రీమ్కి అయితే మనము విప్పింగ్ క్రీమ్ బయట కొనుక్కొచ్చుకోవాలండి, మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. మనం బీట్ చేసే ముందైతే దీన్ని షేక్ చేసి వాడాలండి. ఈ విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికి అయితే కంపల్సరీ బీటర్ ఉండాలండి. మనము ఎగ్ స్పాంజ్ చేసుకోవడానికి మనకి బీటర్ లేకపోయినా పర్వాలేదు, కానీ దీన్ని బీట్ చేయడానికి అయితే బీటర్ ఉండాలి. నేను ఒక గిన్నె తీసుకొని నేను మైదా వేసాను కదా, ఆ మైదా వేసిన కప్పుతోనే నేను ఈ విప్పింగ్ క్రీమ్ అనేది 2 కప్పులు తీసుకున్నాను. ఇలా 2 కప్స్ తీసుకొని దీన్ని బీట్ చేసుకోవాలి. కొంచెం దీన్ని బీట్ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. మళ్ళీ విప్పింగ్ క్రీమ్ కూడా మనకి కూల్గానే ఉండాలండి. మనము ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పటికో ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత చేస్తే కూలింగ్ లేకపోతే ఆ విప్పింగ్ క్రీమ్ అనేది మంచిగా రాదు. చూసారు కదా, ఒక 5 మినిట్స్ అలాగా, అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఆ క్రీమ్ అనేది స్టిక్ అయిపోయి ఉంటుందండి. మనం బౌల్ ఇలా తిరగేసినప్పుడు అది క్రీమ్ అనేది కింద పడకుండా ఉంటే మనకి రెడీ అయినట్టు. ఇదైతే కొంచెం సేపు బీట్ చేయాలి. ఇలా బీట్ చేసుకోండి మొత్తం. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం బౌల్ తిరగేస్తే ఆ క్రీమ్ అనేది బౌల్కి అంటుకొని ఉంటుంది. ఇలా మనం బీట్ చేసుకునేటప్పుడు బౌల్ని తిప్పుకుంటూ చేస్తే ఏమవుతుందంటే సైడ్లు క్రీమ్ అది ఉన్నా కానీ అలానే ఉండిపోకుండా మంచిగా విప్ అవుతుందండి. చూసారు కదా, ఇలా మనం గిన్నెను వంచినప్పుడు క్రీమ్ అనేది కింద పడకూడదు, గిన్నెకే స్టిక్ అవ్వాలి, అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు. ఇదైతే పర్ఫెక్ట్ అయిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను. అంటే మనకి కేక్ అనేది మనం క్రీమ్ వేసుకునేటప్పుడు అటు ఇటు కదలకుండా. ఈ షుగర్ సిరప్ని నేనైతే ముందే నానబెట్టుకున్నానండి. ఏం లేదండి, షుగర్లో వాటర్ పోసుకొని కొద్దిసేపు తిప్పితే షుగర్ అనేది కరిగిపోతుంది కదా, అదే షుగర్ సిరప్ అండి. ఇలా మనం మొత్తం, అంటే మనకి సిరప్ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు, లేదు నార్మల్గా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక విప్పింగ్ చేసుకున్నాం కదా, బీట్ చేసుకున్న క్రీమ్ని ఇలా వేసుకోవాలండి. మనకి బయట అయితే బేకరీస్లో పెద్ద పెద్ద చాక్స్ ఉంటాయి కదండి, దానివల్ల మనకి షేప్ అనేది బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే రౌండింగ్ టేబుల్ లేదు కదా మన దగ్గర, కాబట్టి మామూలు షేప్ వస్తుందండి, పర్ఫెక్ట్ షేప్ అయితే ఏం రాదు. ఇలా మొత్తం వేసుకొని నేనైతే మామూలుగా ఇంట్లో ఉంటుంది కదా దోశలు వేసుకునే తిప్పేసేది కర్ర, దాంతో అయితే నేను చేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత పెట్టుకొని మళ్ళీ షుగర్ సిరప్ వేసుకొని మళ్ళీ క్రీమ్ మొత్తం అప్లై చేసుకోవాలండి. నేను ఫస్ట్ చూపించాను కదా అలాగే చేసేసుకోవాలి. ఇలా మొత్తం క్రీమ్ అయితే పెట్టుకోవాలి. ఇలా నేనైతే కింద దీన్ని తిప్పుకోవడానికి మనకి గిన్నెలు ఉంటాయి కదండి, పెద్ద బొచ్చలు లాంటి స్టీల్ బొచ్చలు, అలాంటిది పెట్టుకొని మనం ఇలా కొంచెం తిప్పుకోవడానికి మనకు వీలు ఉంటుంది. ఇలా తిప్పుకునేటప్పుడు అంటే సైడ్స్ క్రీమ్ అప్లై చేయాలి కదా, అప్పుడు మనం కింద ఒక స్టీల్ బొచ్చ లాంటిది పెద్ద గిన్నె లాంటిది పెట్టుకుంటే మనకు తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా మొత్తం పెట్టుకొని సైడ్లు క్రీము మొత్తం క్లీన్ చేసుకోండి. మనం క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అంటే మనం క్రీమ్ పెట్టుకోవడం అయిపోయాక కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలండి దీన్ని. నేనైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఆ క్రీమ్ని కొంచెం ఒక చిన్న గిన్నెలో వేసుకొని, నా దగ్గర రెడ్ కలర్ ఉంది, నా దగ్గర ఇలాంటివి షేప్స్ ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకున్నాను. షేప్స్ లేవు కదా, ఏం చేయాలి అనుకుంటే ఆ వైట్ క్రీమ్ మీదే బయట స్ప్రింకిల్స్ దొరుకుతాయండి, అవి తెచ్చుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.